హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా కరివేపాకు ఫ్లేవర్తో ఒక మంచి చికెన్ రెసిపీ చేసి చూపిస్తాను, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసిన చికెన్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇందులోకి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం అండ్ పసుపు కూడా యాడ్ చేద్దాం. అండ్ ఇందులోకి మనం ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాల పొడి. ఓకే, ఇవి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కలిపేసుకొని మనం క్యాప్ పెట్టేసి ఒక 5-6 మినిట్స్ ఉడకనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం ప్యాన్ పెట్టుకొని కరివేపాకు మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఎక్కువగానే ఒక 8-9 రెమ్మలు తీసుకొని ఇవి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూను మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, తీసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం, మంచిగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం కారం కూడా యాడ్ చేద్దాం. టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇందులోకి ఒక స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం. ఇవి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికిన చికెన్ ఇందులోకి అదే విధంగా యాడ్ చేసేద్దాం. అందులో వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి మంచిగా మిక్స్ చేసుకుందాం. కారం కావాలంటే మీరు ఎక్స్ట్రా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. నాకు పిల్లలు తినాలి కాబట్టి నేను వేసుకోవట్లే. నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకుందాం. అదేవిధంగా గరం మసాలా. ఇవి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది దగ్గర పడిపోయింది. లాస్ట్లో ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది పైన చల్లితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్తో చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.